ఎవరు లేరండి, నేను ఒక్కడనేనండి. చూడండి, ఒక్కడే వచ్చానండి, ఎవరు లేరు. మరి పులులు సింహాలు అన్నీ ఉండే ప్లేస్ కదండి ఇటు. నేనైతే డేర్ చేసి వచ్చేసా, ఎవరు లేరండి. నాకైతే అర్థం కావట్లే. దాదాపు కొండపైకి వచ్చేసానండి, పైన కిలోమీటర్ ఎక్కేసా. చూడండి, ఎవరు ఉన్నారు గమనించండి మీరే. ఎందుకంటే మీరు మళ్ళీ అబద్ధం అనుకుంటారు, గమనించండి. ఎవరు లేరండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదరించండి ఫ్రెండ్స్. మీరు నాకు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి పువ్వులు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. ఎంతో అందంగా ఉన్నాయి కదా పువ్వులు అయితే, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ పువ్వులు అయితే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎవరు లేదు ఫ్రెండ్స్, నేను ఒక్కడే ఉన్నా. కింద గంటలు మోగుతున్నాయి, చాలా పైకి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆడికి వెళ్తున్నా, అక్కడికైతే వెళ్తున్నాను. ఈ ప్రదేశంలో ఎవ్వరు లేరు, కాకపోతే చూసుకోవచ్చు మీరు అందరూ. మంచుతో మొత్తం కప్పబడింది, మంచుతో నిండిపోయింది ఈ ప్రదేశం అంతా. నేను కొండ పైకి వచ్చేసి అంచు పైకి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ప్రదేశాల్లోనే పులులు సింహాలు ఉంటాయి. ఏమో శివుడు ఉన్నాడు, శివయ్య ఉండు. నా అదృష్టం ఎలా ఉందో చెప్పలేను. అదృష్టం ఉంటే బతికి బయటపడతాం, లేకపోతే పులులకు సింహాలకు తోడేళ్లకు ఎలుగుబండ్లకు ఆహారం అయిపోతాం. ఫ్రెండ్స్, ఇటువంటి చేసి ఇదిగో నేను అనుకున్న కొండ ఇదే ఇక్కడ దాకైతే చేరుకున్నా ఫ్రెండ్స్. ఆయాసం వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ కూర్చుంటా కొద్దిసేపు, ఈ బండ మీద అయితే కూర్చుంటా కొద్దిసేపు. మాటలు రాట్లు, ఒకవైపు సర్ది, దగ్గు, జలుబు, తుమ్ము, ఆకలి, ఇవన్నీ ఫ్రెండ్స్. సౌండ్ వస్తుంది, ఏదో భయపడ్డ దెబ్బకి. ఇక్కడ కూర్చుందాం అనుకున్నా. ఆ రాయి ఏది? రాయి ఎక్కడ? ఈ రాయి మీద కూర్చుందాం అనుకున్నా. వెనక చూడండి ఒకసారి, పడితే తుస్తే చూడండి ఒకసారి. వెనక నా బ్యాగ్ వెనక చూడండి కదా. చాలు ఫ్రెండ్స్, మీ ఆదరణతో, మీ ప్రేమతో, మీ సహాయ సహకారాలతో, శివయ్య తండ్రి మీద ఉన్న ప్రేమతో, ఆ తండ్రి ఇచ్చిన శక్తితో నేను ఈ అడ్వెంచర్ పైన చేయాలనుకున్నా, చేశా. నేను అనుకునేది ఇంతవరకే. దాదాపు నేను చెప్పాగా ఫ్రెండ్స్, భైరవుడి టెంపుల్ కానీ ఇక్కడికి కిలోమీటర్ పైకి వచ్చా ఫ్రెండ్స్. ఎవరు లేరు, మీరు చూస్తున్నారు, చుట్టుపక్కల చూస్తున్నారు. గంట కింద మోగుతుంది, చూసారా, వినపడుతుంది. సత్యమేవ జయతే. నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి సల్లంగా బాగుండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇటు స్లిప్ అయినట్టు అటు స్లిప్ అయి ఉంటే నేను పడిపోయేటోడిని, ఇటు స్లిప్ అటు స్లిప్ అయి ఉంటే పడిపోయేటోడిని. చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. అటు వెళ్దాం, పైకి వెళ్దాం, సరేనా? పైకి వెళ్దాం, ఏమో ప్రయత్నిద్దాం. ఇంత దూరం వచ్చా, ఇంకో 10 అడుగులు అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకోసం ఫ్రెండ్స్ ఈ అందాలు, ఈ అద్భుతాలు చూడండి, ఆనందించండి ఫ్రెండ్స్. ఈ అందమైన ప్రదేశాలు చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్. కానీ యాక్చువల్గా పాములు కూడా నేను చూసుకోకుండా అలాగే వస్తున్నా కింద నుంచి ఇప్పటిదాకా. అసలు నాకు ఆలోచన రాలేదు, ఎందుకంటే నాకు ఇష్టమైన దేవుళ్ళు కదా, పాములనే దేవుడే కదా. నేనైతే గట్టిగా మొత్తుకొని మాట్లాడుతున్నా, మరి ఎక్కడేముంటుందో తెలీదు. సౌండ్ అయితే మొత్తం వాటర్ సౌండ్ వస్తుంది. వెళ్ళాలా వద్దా ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్. భయం అవుతుంది, నేను ఒక్కడే ఉన్నా, ఒంటరిగా ఒక్కడే ఉన్నా ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, భయం అవుతుంది.
చాలా పైకి వచ్చేసా, చాలా పైకి వచ్చేసా. ఇక్కడ ఎవ్వలేరు, నేను ఒక్కడే. దేవుడు శివయ్య, శివుడు నా తండ్రి, కనకదుర్గమ్మ తల్లి, గంగమ్మ తల్లి, సరస్వతి తల్లి, లోకం మేరీ మాత, అన్నే స్వామి, భూదేవి తల్లి, లక్ష్మీదేవి తల్లి, గంగమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, మంకాళమ్మ తల్లి అందరూ కాపాడాలి చల్లగా, లోకాన్ని కూడా చల్లగా కాపాడాలి. నేను ఒక్కడిని వచ్చేసా, చాలా పైకి వచ్చేసా కొండపైకి. కానీ కొంచెం భయం అయితే, కొంచెం కాదు గుండె కొట్టుకుంటుంది. ఏమో పులులు, సింహాలు, ఏలుగుండా ఉంటే వచ్చా. ఫ్రెండ్స్ భయం అవుతుంది ఫ్రెండ్స్. చాలా పైకి వచ్చేసా, ఎవ్వరు లేరు. చాలా పైకి వచ్చేసా ఫ్రెండ్స్. ఇంకో 4 అడుగులు అయితే ఇస్తున్నా పైకి. నేనేనా ఫస్ట్ టైమా ఒక్కడనే ఇంత పైకి రావటం. నా తండ్రి శివయ్య, నా తండ్రి శివయ్య, నా తండ్రి శివయ్య. ఫ్రెండ్స్, మీ సహాయ సహకారాలతో కొండ అంచుకు వచ్చేసా ఫ్రెండ్స్. పోతున్న కొద్ది కొండలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పోతున్న కొద్ది కొండలు వస్తున్నాయి. ఎవ్వరు లేని ప్రదేశానికి ఒకటి వచ్చా ఫ్రెండ్స్. శివయ్య, శివయ్య, నేను ఒక్కడే వచ్చా ఇక్కడికి. ఎవరు లేని ప్రదేశానికి నేను ఒక్కడే వచ్చా. ఏం తినకుండా నేను ఒక్కడికే అంచులోకి వచ్చా. గ్రేట్, ఐ ఆమ్ ద గ్రేట్ ఫ్రెండ్స్. ఇంకా వెళ్తున్నా కొద్ది వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఐ అప్రిషియేట్, నాకు నేనే అప్రిషియేట్ కొట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక్కడే వచ్చా. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్కడే అంచులోకి వచ్చా. ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్ ద గ్రేట్ సైదులు, ఐ ఆమ్ ద గ్రేట్ సైదులు. ఇక్కడ ఏ పులులు ఉంటాయో తెలియదు, ఏ సింహాలు ఉంటాయో తెలియదు, ఏ ఎలుగుబంటి ఉంటుందో తెలియదు, ఏ నక్కలు ఏముంటాయో తెలియదు. కానీ ఇక్కడ అడవి కుక్కలు చాలా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను, చూడండి. అచ్చేషా, నా కోరిక తీర్చుకున్నా మీకోసం ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నా, చూసారా? అంచుగాడికి వచ్చేసా ఫ్రెండ్స్. కనబడుతుందా? అంచుగాడికి వచ్చేసా. చూసారా ఎలా ఉందో కొండ? చూస్తున్నారా? వచ్చేసా. నా జన్మ ధన్యమైపోయింది. నేను జన్మించినందుకు, నేను పుట్టినందుకు, నేను మీకు ఇలా చూపిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో అంచుగాడికి వచ్చేసా ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఊపుకుంటూ వచ్చేసా. దారి మర్చిపోయాను అనుకో, చచ్చినట్టే గొర్రె. నా పరిస్థితి అదో రకం ఇదో రకం. ఇదొకటే ఉంది, ఎందుకంటే మంచుతో మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ దారి మర్చిపోయాను అనుకో, ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి? ఎందుకంటే ఇటు మొత్తం హిమాలయాలే. ఇంత పైకి వచ్చా. తండ్రి సూర్యుడు, తండ్రి కొంచెం ఎండని తండ్రి. ఇంత పైకి వచ్చి నేను ఈ హిమాలయాన్ని చూస్తా తండ్రి. అలాగే నా ప్రపంచాన్ని చూపిస్తా, నా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తా, నా సబ్స్క్రైబర్ అందరికి చూపిస్తా తండ్రి. శివయ్య తండ్రి, కొంచెం సూర్యుని తండ్రి కోరుకుంటాను ఫ్రెండ్స్ మీకోసం. సూర్యుడు కనుక వస్తే ఇవి ఎక్కడ పక్కన ఉంటాడు ఫ్రెండ్స్. హిమాలయ పక్కన, ఇక్కడ పక్కనే ఉంది ఫ్రెండ్స్ హిమాలయాలు. కానీ 2 ఉంటుంటే బాగుండేది ఫ్రెండ్స్. కానీ ఇంకోటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకటి నా చెవులకి ఏమైనా ఉందా ఫ్రెండ్స్? ఈ చల్లటి గాలి 2 చెవులకి పోయి, ముక్కులకి పోయి తల గుయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. పోదాం, దారి మర్చిపోకూడదు ఫ్రెండ్స్. అమ్మో, దారి మర్చిపోతే నా పని అదో గతి. అవును ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నాన్ వెజ్ నా బ్రదర్ది చూసా. అమెజాన్ ఫారెస్ట్లో తప్పిపోతాడు అతను, పాపం చాలా ఇబ్బందులు పడతాడు. అది ఫ్రెండ్స్. మళ్ళీ పైకి అయితే వెళ్తున్నా, మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. పైకి వెళ్ళి
దేవుడా 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 దేవుడా, నా తండ్రి శివయ్య, భూదేవి తల్లి, లక్ష్మీదేవి తల్లి, కనకదుర్గమ్మ తల్లి, కంకాళమ్మ తల్లి, గంగమ్మ తల్లి, నా తల్లి సీతమ్మ తల్లి, మెరమ్మ మాత, శివయ్య, శంకర, పైకి తెచ్చా. నాకు అందరు దేవుళ్ళు అంటే ఇష్టం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ కింద మీకు ఏమైనా కనబడుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? నేను ఒక్కడిని వచ్చా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదరించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ వచ్చా ఫ్రెండ్, ఇదిగో ఫ్రెండ్ పైకి వచ్చేసా ఫ్రెండ్. ఫ్రెండ్ కొంచెం ముందుంది ఫ్రెండ్. అచ్చా నేను వచ్చా, పైకి వచ్చా. నేను ఒక్కడే వచ్చా ఇక్కడికి. ఒంటరిగా ఎవరైనా వచ్చాడా ఇక్కడికి ఫ్రెండ్స్? నాకైతే తెలియదు, ఎవరు వచ్చారో నాకైతే తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం వచ్చా ఫ్రెండ్స్ ఇక్కడికి. నాకు తెలిసి అయితే అంచు మీదకి వచ్చా ఫ్రెండ్స్. నేనైతే అంచుల మీదకి వచ్చా ఫ్రెండ్స్. వెనక కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అంచు, చూసా ఫ్రెండ్స్. పైకి వచ్చేసా ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంటాయో తెలియదు ఫ్రెండ్స్, తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా ఇక్కడ పరిస్థితి ఏంటో. ముందుకైతే సాగుతున్నా ఫ్రెండ్స్, వెళ్తున్నా ఫ్రెండ్స్. శివయ్య తండ్రి, నా తండ్రి శివయ్య, శివయ్య ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మాత్రం పడితే ఫ్రెండ్స్ ఇక చెప్పలేం ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, నాకు తండ్రి సత్యం శక్తిని ఇస్తుండు. నేను నాకు శక్తిని ఇవ్వాలన్నప్పుడే గంట ముగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్ పోతున్న కొద్ది ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్. ఓ ఫ్రెండ్, ఓ ఫ్రెండ్, ఫ్రెండ్ ఫ్రెండ్ పోతున్న కొద్ది కొండ పెరుగుతుంది ఫ్రెండ్. ఎక్కడుంది ఫ్రెండ్ కొండ? ఫ్రెండ్స్ పోతున్న కొద్ది కొండ పెరుగుతుంది, వెళ్తున్నా కొద్ది కొండ పెరుగుతుంది ఫ్రెండ్. కానీ అంచు దగ్గరికి వచ్చేసా, కానీ పోతున్న కొద్ది పెరుగుతుంది ఫ్రెండ్. వెళ్తున్న కొద్ది కొండ పెరుగుతుంది ఫ్రెండ్. మరి ఇలాంటి చల్లని ప్రదేశాలలో ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత కుక్కలు ఎక్కువ ఉంటాయి, ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి. ఇంతటితో నా అడ్వెంచర్ ట్రిప్ ఆపుతున్నా. కిందికి వెళ్దాం ఏంటి ఫ్రెండ్స్? చూస్తున్న కొద్ది వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్, చూస్తున్న కొద్ది వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం రాళ్లే, పైనుంచి ఇంకా పైనుంచి వాటర్ వస్తుంది. పైనుంచి వాము అసలు కళ్ళు తిరుగుతున్నాయి, పైనుంచి ఇంకా వాటర్ వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్, వెళ్తున్న కొద్ది పెరుగుతూ ఉంది ఫ్రెండ్ కొండ, వెళ్తున్న కొద్ది పెరుగుతూ ఉంది ఫ్రెండ్ కొండ. చూసారా? మళ్ళీ కొంచెం ముందు పోతే మళ్ళీ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఎంతవరకు అయితే నా ట్రిప్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంకో 4 అడుగులు అయితే వెళ్దాం. ఎందుకో వెళ్తున్నా కొద్ది వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేముగా ఫ్రెండ్స్. ఇంత ఎడుబడి ఇంత పైకి వచ్చా, ఎడుబడి ఇంత హైట్ అయితే వచ్చా. కొండ అంచులోకి అయితే వచ్చేసా ఫ్రెండ్స్, కొండ అంచులోకి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. వచ్చేసా ఫ్రెండ్స్. నేను ఒక్కడే ఇంత దూరం ట్రావెల్ చేసా పైకి. ఎవరైనా ఉన్నారని చూసుకోండి, దారి మర్చిపోతా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ దారి మర్చిపోయా, ఎట్టెళ్ళాలో తెలియదు. కొండ అంచుకైతే చేరుకున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నాకైతే ఇంకా సహకారం ఇవ్వండి, ముందుకు నడిపండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్, సీ, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, సీ, థ్యాంక్ యూ. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చేస్తున్నా, కొండ కనబడుతుంది కదా, వెళ్తూనే ఉన్నా, కానీ మళ్ళీ కింద దారి మర్చిపోయా, ఎట్టెళ్ళాలో తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్?